పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే, పుత్రారక్షంతి వార్ధక్యేన స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చివరి మాట ఒక్కటే పట్టుకుని స్త్రీకి స్వతంత్రత కూడదు అన్నాడండి మనువు. అందుకు మనువు గ్రంథాన్ని తగలబెడతా ఉంటున్నారు మూర్ఖులు, చదవకుండా, పూర్వాపరాలు తెలియకుండా. మనువు ఏం చెప్తున్నాడు? స్త్రీని రక్షించవలసిన బాధ్యత పురుషుడిది అని చెప్తున్నారు. ఇప్పటికీ సమాజంలో మనం చూస్తున్నాం. స్త్రీకి రక్షణ ఎంత అవసరమో మనకు తెలుసు. ఒక నిర్భయ కేసు, మరొక అభయ కేసులు చూసేకైనా మనకు తెలియాలి ఇక్కడ. అందుకు స్త్రీ మరొక పురుషుని వివాహమాడే వరకు కూడా తల్లిదండ్రులు రక్షిస్తూ ఉండాలి. ఇది ఎప్పుడూ అవసరమే. రక్షించడం అనేక విధాలుగా, గమనించడం, బోధించడం, కాపాడడం, ఇది చాలా అవసరం సమాజంలో. తర్వాత భర్త రక్షించాలి, ఆ తర్వాత పుత్రులు రక్షించాలి. అందుకే స్త్రీ ఎప్పుడూ రక్షింపబడాలి. అంత పవిత్రమైన విలువైనటువంటి స్వరూపము స్త్రీమూర్తి అని పురుషుల బాధ్యతను గుర్తు చేస్తూ మనువు చెప్పాడే తప్ప స్త్రీలను తక్కువ చేస్తూ చెప్పలేదు ఆ మహాత్ముడిది. తెలుసుకోవాల్సింది ఇది ప్రాచీన కాలం నాటి గాథ, ఈ పరాశర సంహిత. పైగా ఈ కథ ఎప్పుడు జరిగిందంటే కృతయుగంలో అని చెప్పాడు. ఏ కృతయుగం లెక్క వెతకద్దు, ఎందుకంటే రామాయణం జరిగిన తర్వాత కూడా కృతయుగాలు 4 వచ్చాయి. కానీ ఏదో కృతయుగం కావచ్చు, అలా అనుకున్నా పర్వాలేదు మనకి. ఈ విధంగా భార్యతో మాట్లాడిన మాటలన్నీ 2 పేజీలు సుమారు ఉన్నాయండి, ఒక సర్గంతా. దీన్ని బట్టి భార్యగా స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటో అధ్యాయం బట్టి ఋషులు మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. తస్మాదుపేక్షమానస్య సాధ్వీం త్వాం హితభాషిణి. మరొక్క మాట అన్నాడు, నిన్ను ఈ దుఃఖానికి గురి చేసేనే ఈ పాపం పోవడానికి ప్రాయశ్చిత్తమేంటో నువ్వే చెప్పన్నాడు. ఎంత ఆర్తితో అంటున్నాడు ఇక్కడ. ప్రాయశ్చిత్తోపదేశం మే వక్తుమర్హసి సాంప్రతం అనగానే ఆ తల్లి లెంపలు వేసుకుని, ఉచితం కిం మహాప్రజ్ఞ ధీరోదాత్తస్య తే ప్రియే. ధీరోదాత్తుడువు నువ్వు, ఎప్పుడు ధీరంగా ఉంటావే, ఇప్పుడు బేలగా ఏడుస్తున్నావేంటి? నువ్వు ఇలా మాట్లాడరాదు సుమా, నువ్వు సామాన్యుడివా? భర్తపై ఎంత గౌరవం చునుండి ఆమెకి. అంతేగాని శాస్త్రంలో పతివ్రతగా ఉండమన్నారు అనుకున్నాను కానీ లేకపోతేనా అనేవాళ్ళు ఉన్నారు. కానీ శాస్త్రం చెప్పిందని పతివ్రతగా ఉండడం కాదు, సహజంగా ఉండడం అనేది ఒకటి ఉన్నదండి. అందుకే తల్లి ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ కిమర్థం కచ్చతే ప్రభో. మీరు ఇలా మాట్లాడకండి, ఎందుకంటే ఈ దరిద్రాలు దుఃఖాలు పురాకృత ప్రారంధాల వల్ల వస్తూ ఉంటాయి. ఎంత గొప్ప హృదయం చిరునామిది, కనుక ఇది అనుభవించాలి. ఏం చేస్తాం? దీన్ని విచారించవద్దు. కనుకనే మనకు రోజులు బాగున్నప్పుడు అవే వస్తాయి, మీరు దుఃఖించకండి అని. అప్పుడు అంటాడు, నీ ఔదార్యం అది. ఇప్పుడు నా బాధ్యత నాకు తెలిసింది. ఇంతకాలం ఇల్లు బాగా గడిచిపోతోంది అనుకున్నాను, ఇవాళ తెలిసింది నాకు. ఇప్పుడు నువ్వు అన్ని విధాలా బాగా ఉండేలా చూడవలసిన బాధ్యత నాకు ఉంది గనక నా అధ్యయనాలు అధ్యాపనలు కాస్త పక్కన పెట్టి ఆర్జన మీద దృష్టి పెడతాను. ఎందుకంటే గృహస్థుకి ప్రథమమైన కర్తవ్యం ఏంటంటే ఎలాగో అలాగ పోషించాలి కుటుంబాన్ని. ఆ ఎలాగో అలాగా అనేది ధర్మబద్ధమైన మార్గముల ద్వారా, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ద్వారా పోషించాలి. మంత్రము శాస్త్రము అనుష్ఠానము ఉన్నవాడు చేస్తే శాస్త్ర బోధ వల్లైనా సంపాదించాలి, లేదా తపస్సు చేతైనా సంపాదించాలి. ఎందుకంటే ఒకానొక ప్రారంధం వల్ల ఇప్పుడు ఒక దుఃఖం వచ్చింది, ఇది పోగొట్టుకోగలిగిన తపస్సు చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే తపసా జప్యేనేవతు సంసిద్ధి అన్నారు ఇక్కడ. విప్రుడికి ఏది సాధించాలన్నా జపంతోనూ తపంతోనూ సాధించాలట. క్షత్రియుడు ఏది సాధించాలన్నా పరాక్రమంతో సాధించాలట. వ్యాపారవేత్త ఏది సాధించాలన్నా ధనంతో సాధించాలట. తదితరులు తమ వృత్తులతో సాధించాలి అని పెద్దలు మనకు చెప్పారు. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గరనే అనుష్ఠానము, వేదము, యజ్ఞము ఉన్నటువంటి వాడు, వాడికి చేతనైన విద్యేది మంత్రం. అందుకు జపంతో సాధించాలి గనక నేను తపస్సు గట్టిగా లేకపోతే ఎక్కడో దగ్గర నాకు ఉచితమైన పని చేసి దానికి తగ్గ ప్రతిఫలం పొందేనా పోషించాలి. అంతేగాని కుటుంబాన్ని సరిగ్గా పోషించకపోతే గృహస్థ ధర్మానికి అది విపరీతమవుతుంది. అందుకు నేను తపసావా మహోగ్రేణ వేతనేన అథవా పునః యజనాధ్యాపనాభ్యాం వా ఆనయిష్యే ధనం బహు. నువ్వు నాకు ఇప్పుడు అనుమతి ఇవ్వు, ఇక్కడ ఇలా కూర్చుంటే ఏం సంపాదన జరిగేటట్లేదు, నేను కొంతకాలం సంపాదించడానికి వెళ్తాను, నాకు కులోచితమైన మార్గంలో సంపాదిస్తాను. అయితే ఉగ్రమైన తపస్సు చేస్తాను, చేత కాకపోతే ఎక్కడో ఒక దగ్గర వేతనమునకై నా విద్యను నేర్పుతాను, లేదా యజ్ఞములు చేయిస్తాను, యజ్ఞములు చేసి దక్షిణ సంపాదించి వచ్చి పోషిస్తాను, అధ్యాపనైనా చేస్తాను. అందుకే యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ అనే షట్కర్మలు విప్రుడికి శాస్త్రము విధించింది గనక వాటి ప్రకారంగా సంపాదించుకుని వస్తాను, అనుమతి ఇవ్వు అని ఆయన ఉపాయం లభించిందన్న ఆనందంతో బయలుదేరాడు. ముందుగా తపస్సు అనే దాని మీదే ఏకాగ్రత పెట్టాడు.
అప్పుడు ఆయన ఎక్కడికి చేరాడు తపస్సు చేసుకోవడానికి? కుండిన్ నగరం నుంచి బయలుదేరి తపస్సు కనువైన చోటుకు చేరేట. అందుకే ఎప్పుడైనా సాధన చేసుకోవడానికే క్షేత్రాలు. ఇంట్లో ఉండి చెయ్యాలి, మానకూడదు. ఎంత చేసినా క్షేత్రంలో చేసింది ఎక్కువ పండుతుంది కనుక ఇంట్లో నిత్యకర్మ చేసుకోవాలి. క్షేత్రాలకు వెళ్ళి ప్రత్యేకంగా సాధన చేయాలి. అందుకే మానవుడు క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలంటే టూరిస్ట్గా వెళ్ళకూడదు. సాధన కోసం క్షేత్రం, సాధన కోసం తీర్థం, ఇది తెలుసుకోవాలి. కనుక తీర్థాలకి క్షేత్రాలకి వెళ్ళినప్పుడు చేయవలసినవి ప్రధానంగా పితృకర్మలు చేసి తీరాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లిదండ్రులు ఉద్దేశించి తర్పణాదులు చేయాలి. ఇది శాస్త్రంలో ప్రధానమైన విధి. అదేవిధంగా తీర్థక్షేత్రాల్లో మంత్రము జపము సాధన తీవ్రంగా చేయాలి. దానము చేయాలి. అందుకే స్నాన దాన జప హోమ పితృతర్పణ ఇవి తీర్థములయందు క్షేత్రములయందు విధులు. అప్పుడు తీర్థయాత్ర క్షేత్రయాత్ర అనాలి, లేకపోతే ఓన్లీ టూరిస్ట్ యాత్ర అనాలి. దానికి ఫలితం శూన్యం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇవి చేస్తేనే తీర్థము క్షేత్రము ఫలిస్తుంది. అంటే ఎక్కడ మంచి భోజనం దొరుకుతుంది, భోజనం బాగాలేదండి అని ఇవా అంటే తినద్దని చెప్పడం కాదు, పెట్టేవాళ్ళని పెట్టద్దని చెప్పడం కాదు. ఎందుకు ఏం చేయాలో తెలియాలి. ఇప్పుడు అన్ని పేర్లు మిగిలాయి తప్ప పద్ధతులు లేవండి. అన్నీ అంతే. పూజలు చేస్తారు, పద్ధతి లేదు. అందుకే అన్నీ జరుగుతున్నాయి, ఫలితాలు లేవు. ఎందుకంటే చేయించేవాళ్ళకి చేసేవాళ్ళకి శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు, పద్ధతి తెలియదు. ఇది వచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఈ కథల ద్వారా మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇది తిన్నగా బయలుదేరేట తపస్సు చేసుకోవడానికి. ఎందుకంటే తపస్సు ఇంట్లో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం అంట. అది కూడా ముట్టు మైల అంటూ మొదలైన వికారాలు లేని శుచి కలిగిన ఇంట్లో చేస్తే చేసిన దానికి చేసినంత ఫలితం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అటు తర్వాత గోశాలలో చేస్తే 10 రెట్లు ఫలితం, ఒక దేవాలయంలో చేస్తే 100 రెట్లు ఫలితం, క్షేత్రాలలో నదీ తీరాల్లో చేస్తే 1000 రెట్లు, కొన్ని క్షేత్రాలు 1,00,000 రెట్లు. అది గురు సన్నిధిలో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం అని పెద్దలు చెప్తూ ఉంటారు మనకి. అలాంటిది ఇక్కడ సాక్షాత్తుగా ఏ క్షేత్రానికి వెళ్తున్నా అంటే తద్వనం నైమిషారణ్యం యత్రాస్తే పుష్కరో ముని. ఏ వనానికి వెళ్ళాడయ్యా ఈ మహానుభావుడు అంటే నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఈ భవ్యమైనటువంటి నైమిషారణ్యంలోకి చేరుకున్నాడు. ఈ నైమిషారణ్యంలో అప్పటికే ఒక మహానుభావుడు ఉన్నట్టండి. అని సామాన్యుడు కాదు. పురా కృతయుగే భూమౌ పుష్కరాక్షో మహాముని. పుష్కరుడు అనబడి ఒక మహాముని నైమిషారణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన సిద్ధపురుషుడు కనుక ఇప్పటికీ ఉండవచ్చు. మన మనస్సులో నమస్కారం చేసుకుందాం. సిద్ధపురుషులు లక్షల యుగాల ఆయుష్ ఉంటుంది వాళ్ళకి. పుష్కరుడు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎన్ని లక్షణములతో ఉన్నాడో చూడండి. సత్పురుషుడికి లక్షణాలు ఇలా ఉండాలి. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, సర్వ ఆగమ విశారద, సర్వశాస్త్రములు వాటి ప్రయోజనములు వాటి యథాస్వరూపము తెలిసినవాడు, సర్వ ఆగమాలలో విశారదుడు. ఆగమాలంటే మంత్రశాస్త్రాలు, అలాగే నిగమాలంటే వేదాలు. వేదాలలో మంత్రశాస్త్రాల్లో ప్రవీణుడు. అంటే వైష్ణవాగమాలు, శైవాగమాలు, శాక్తేయాగమాలు, సౌరాగమాలు, గాణపత్యాగమాలు, స్కందాగమాలు ఇన్నిట్లోని నేర్పరు ఆయన. దానికి తోడు శాంత దాంత, శాంతి దాంతి కలిగినవాడు. దాంతము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, శాంతము అంటే అంతరింద్రియ నిగ్రహం. ఇది తెలుసుకోవాలి. కొందరు అవతల వాడి మీద కోపం వచ్చినా గట్టిగా నిగ్రహించుకుంటారు, కానీ లోపల మాత్రం మహాకోపంగా ఉంటారు. కానీ లోపల బయట కూడా నిగ్రహించుకుంటే శాంతం దాంతం అంటారు. ఇక్కడ ఇతడు శాంతుడు దాంతుడు. సదాచార, ఇది చాలా ముఖ్యమండి. ఆచారం లేనప్పుడు ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని పారాయణలు చేసినా లాభం లేదు. సదాచారం ఉండాలి. ఇంట్లో అంటుముట్టు మైలా కల్పేసి లలితా శాస్త్రాలు చదివినా లాభం లేదు. ఇది తెలుసుకోవాలి. పైగా దురాచారంతో చదివితే మరొక పాపం వస్తుంది కూడా. అందుకే సదాచార ప్రవర్తిక, దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత. సదాచారం. ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురక్షిత. సదాచారం. ఎంత వేద పండితుడైనా ఆచారం అంటూ లేనప్పుడు, సంధ్యావందనాదులు లేనప్పుడు, శుచి శుభ్రత మడిమైల తెలియనప్పుడు ఆ వేదం కూడా వాడిని కాపాడదు అని శాస్త్రం చెప్తోంది. ఆచారహీనం నపునంతి వేదాహ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు సదాచారం చాలా ముఖ్యం. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం, జ్ఞానం ఉంటేనే సులభంగా శాంతి అన్నాడు ఇక్కడ. అందుకే భగవత్తత్వం నీకు అనుభవానికి రావాలి. జ్ఞానం అంటే భగవద్ అనుభవము. భగవద్ అనుభవమే జ్ఞానం. అది రావాలంటే ముందు శ్రద్ధ ఉండాలి. అంటే ఆయన ఉన్నాడనే అఖండ విశ్వాసం ఉండాలి. కొందరు జపం చేస్తుంటారు. ఎందుకురా అంటే ఎలాగో రిటైర్ అయిపోయారు కదా చేస్తున్నాను, కానీ నాకు పెద్ద నమ్మకం లేదండి. వాడికి ఫలించదండి, తెలుసుకోండి ఇక్కడ. ఎలాగో రిటైర్ అయిపోయాను కనుక నైమిషారణ్యం వెళ్తాను, ఎలాగో నేను రిటైర్ అయిపోయాను కనుక విష్ణు శాస్త్రం చదువుతానండి, ఏం లాభం లేదు. అయితే కొంత పాపం మాత్రం పోతుంది తప్ప పెద్ద ఫలితం ఏం లేదు ఇక్కడ. శ్రద్ధ లేనప్పుడు ఏదీ లభించదు.
ఏదో కఠినంగా నేను చెప్పాను అనద్దు, కృష్ణ పరమాత్మ నాకంటే కఠినంగా చెప్పాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని సౌమ్యంగా చెప్పిన ఆ స్వామి అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. మూర్ఖుడు, శ్రద్ధ లేనివాడు, ఎప్పుడూ సందేహంలో ఉండేవాడు నాశనం అయిపోతాడు అన్నాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురు. అందుకు శ్రద్ధ, తాను చేసేది శాస్త్రసమ్మతమైనప్పుడు దానిపై అఖండ విశ్వాసం ఉండాలి. అందుకే చాలామంది పండితులు కూడా సిద్ధి ఎందుకు పొందలేకపోతున్నారంటే శ్రద్ధ లేకపోవడం వల్ల. సామాన్యులు పొందేస్తున్నారు శ్రద్ధ వల్ల. అందుకే పాండిత్యము ప్రతిభ కాదు, శ్రద్ధ అన్నిటికంటే గొప్పది. పాండిత్యవంతుడు శ్రద్ధ కలిగిన వాడైతే ఇంకా గొప్పది. అందుకే శ్రద్ధావాన్ అనే మాట చెప్పాడు. శాంత దాంత సదాచార శ్రద్ధావాన్ అనసూయక. గొప్ప మాట ఇది. అనసూయక అంటే ఏ ఒక్కరులని దోషాన్ని చూడడు. కొందరికి పాపం దోషాలు చూడడంతోనే రోజు గడిచిపోతుందని చెప్పాం. ఇదిగు దురదృష్టం. గుణాన్ని కూడా దోషంగా చూస్తారండి కొందరు, అదుగు దురదృష్టం. కనుక దోషాన్ని చూడకపోవడమే అనసూయ. అనసూయ శబ్దానికి ఇది అర్థం, ఇతరుల్లో దోషమును చూడకపోవుట. ఇది ప్రధానమైనటువంటి అర్థం. ఇది అనసూయక. సర్వ వేదార్థ సారజ్ఞ, సర్వ మంత్రార్థ తత్పర. అన్ని మంత్రములు వాటి యొక్క లోతులు తెలిసినటువంటి వాడు. ఏవం సర్వగుణోపేత, అన్ని గుణములు కలిగిన, అన్ని మంత్రములు తెలిసిన ఈ మహానుభావుడికి ఇష్టదైవం ఎవరయ్యా అంటే హనుమాన్ భక్తిమాన్ ముని. అతడు హనుమద్భక్తుడు. ఎవరు? ఈ పుష్కరుడు. ఆయన ఎక్కడున్నాడు అంటే కదాచిదాత్మనో జప్తుము హనుమన్మంత్రముత్తమం. ఆయన ఏనాడో హనుమన్మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి అని సంకల్పించుకున్నవాడై హనుమన్మంత్రం సిద్ధి జరిగే చోటు ఏదా అని ఎంచుకుని ఒక చోటుకు వచ్చాడు. సిద్ధి జరిగే చోటు ఏదా అని ఎంచుకుని ఒక చోటుకు వచ్చాట. ఆ చోటు ఏది అంటే నైమిషారణ్యమాకీర్ణం సర్వైర్ మునిగణై సదా. సర్వ మునిగణములతో క్రిక్కిరిసిపోయిన నైమిషారణ్యానికి వచ్చాట. ఎంత మాట చెప్పాడో చూడండి. మునిగణములతో కూడిన కాదు, మునిగణములతో క్రిక్కిరిసిపోయింది. ఇక్కడ 88,000 మంది మునులు అంటే ఇంక చెప్పడానికి ఏమున్నదండి. నేను మొత్తం తిరిగానండి, నాకేం కనబడలేదంటే మనకు కనబడకూడదని క్షేమంగా ఉన్నారు వాళ్ళు దివ్యదేహాలతో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఒకానొక సంఘటన, ఒక 20 ఏళ్ల అమ్మాయికి సిద్ధపురుషుల అనుగ్రహం వల్ల సూక్ష్మదృష్టి వచ్చిందండి. సూక్ష్మదృష్టితో అనేక క్షేత్రములు, వాటిలో ఉన్న మర్మములు ఆమెకి ధ్యానంలో దర్శనమిస్తున్నాయి. ఆమె నైమిషారణ్యంలో చెట్లపై, చెట్ల క్రింద, చుట్టూ కూడా బొటనవేలంత ప్రమాణం మొదలుకొని మహాశరీరాలు కలిగిన ఋషులు కనబడ్డారని చెప్పింది. అదే ఇక్కడ నైమిషారణ్యంలో బొట్టనవేలంత ప్రమాణం కలిగిన ఋషులు కూడా ఉన్నారు, వాలఖిల్యులు మొదలైనటువంటి వారు. అలాంటి మహర్షులు ఎందరో నైమిషారణ్యంలో మనకున్నారు. ఆ భావన చేస్తూ మనం తిరుగుతూ ఉండాలి ఇక్కడ. అలాంటి సర్వమునిగణ సంకీర్ణమైన నైమిషారణ్యంలో హనుమన్మంత్రం సిద్ధింపజేసుకోవడానికి పుష్కరుడు ప్రవేశించాడు ఇక్కడ. ఎందుకంటే నైమిషారణ్యానికి మరొక పేరు ఆయన చెప్తున్నాడు, సిద్ధాశ్రమమితి జ్ఞాత్వా సిద్ధయోగి సమావిశత్. ఈ నైమిషారణ్యానికి సిద్ధాశ్రమం అని పేరు. ఇది తెలుసుకోవాలి. సిద్ధాశ్రమాలు అని కొన్ని ఉన్నాయండి. సిద్ధాశ్రమాల గురించి ఇప్పుడు పాశ్చాత్యులకి చాలా కుతూహలం కలిగి వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళు సాధనలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు సిద్ధాశ్రమాల్లో. ఈ సిద్ధాశ్రమాల గురించి ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుల్లో ఒకరు ఆనాటి కాలంలో స్వామి రామతీర్థ, ఒకరు వివేకానంద, తర్వాత మళ్ళీ వివేకానంద అంతటా, మరొక ఆయన పరమహంస యోగానంద. ఆయన సిద్ధాశ్రమాలను దర్శించాడు. అలాగే నారాయణదత్త శ్రీమాలైన మధ్యప్రదేశ్లో మహాపండితుడున్నాడు. ఆయన సిద్ధాశ్రమంలో అనేక మంది సిద్ధపురుషులను చూశాడు. సిద్ధాశ్రమాలు ఎక్కడెక్కడున్నాయనేది ఆ పరంపరలో చెప్తారు. ఒకటి హిమవత్ పర్వత ప్రాంతం, బదరీ కేదార్, ఇదే గంగా యమునలు, గంగోత్రి యమునోత్రి అవి ప్రవహిస్తున్న హిమాలయ ప్రాంతములు. అక్కడ సిద్ధాశ్రమాలు ఉన్నాయి నేటికి. అదేవిధంగా సిద్ధాశ్రమాలు ఉన్న మరొక ప్రాంతం ఏమిటయ్యా అంటే శ్రీశైలం, మరి ఒకటి అరుణాచలం, మరి ఒకటి నైమిషారణ్యం. ఇది సిద్ధాశ్రమములు. అందుకే సిద్ధాశ్రమమితి జ్ఞాత్వా సిద్ధయోగి. సిద్ధయోగి అయినటువంటి పుష్కరుడు సిద్ధాశ్రమము నైమిషారణ్యమని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని ఏనాటి నుంచో తపస్సు చేస్తూ హనుమన్ మంత్రసిద్ధి పొంది తాను అక్కడే స్థిరపడిపోయాడు. మంత్రసిద్ధి పొందినప్పటికీ కూడా హనుమత్ సేవ చేస్తూ నైమిషారణ్యంలో ఉన్నాడు. ఆయన ఇక్కడున్నాడని తెలుసుకుని ఈ ధ్వజదత్తుడు ఈ నైమిషారణ్యాన్ని చేరుకున్నవాడై ఆయన కోసం వెతుకుతున్నట్ట. ఈ నైమిషారణ్యంలో ఎత్ర సంతి మునివ్రాతా అపరే కశ్యపాదయ జపంతో భవ్యమంత్రాశ్చ ధ్యాయంతశ్చ ఇష్టదేవతా. ఇక్కడ నైమిషారణ్యంలో ఎలాంటి ఋషులు ధ్వజదత్తుడికి తారసపడ్డారో చూడండి. ఇక్కడ ఎత్ర సంతి మునివ్రాతా, అనేక మంది మునులు ఉన్నారట. వాళ్ళు ఎవరంటే కశ్యపాదయ.
కశ్యప అత్రి ఇత్యాది మహర్షులందరూ ఇక్కడున్నారు. పైగా వాళ్ళందరూ భవ్యమంత్రములు జపం చేస్తూ ఉన్నారు, ఇష్టదేవతల్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. ప్రాయసో హనుమద్భక్త, అందులో చాలామంది హనుమద్భక్తులు అన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన గొప్ప మాట అన్నారండి, మన గోత్ర సంబంధమైన ఋషులు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు కనుక వారి అనుగ్రహం మనకు లభిస్తుందని చాలా అద్భుతమైన మాట అన్నారు. వారి సంస్కారానికి నమస్కారం. చాలా అద్భుతమైన మాట అది ఇక్కడ. అందుకే కశ్యపాదయ అనగానే కాశ్యపస గోత్రం, కౌశిక గోత్రం చెప్తూ ఉంటాం మనం. కనుక అనేక రకాల ఋషులు ఇక్కడున్నారు. నిత్య హోమపరాకేచిత్, కొందరు మంత్రజపపరాయణులు, కొందరు హోమపరాయణులు, కొందరు కామ్య హోమపరాహ, కొందరు ఏదో ఒక కోరికతో హోమములు చేస్తూ నియమబద్ధంగా ఉన్నారు. అన్యే కర్మ పరిత్యక్తా కేవల ధ్యాన తత్పరా, మరికొందరు హోమ జపాది కర్మలు విడిచిపెట్టి ధ్యానంలో అంతర్ముఖులై ఉన్న మహర్షులు కూడా చాలామంది ఉన్నారు. రకరకాల పద్ధతులు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఇచ్చేవం వివిధైర్వ్యాప్తం బహుభిర్ముని పుంగవై, ఇలా అనేక మంది మునులతో సమాకీర్ణమైన నైమిషారణ్యంలో సంచరిస్తూ అక్కడ విన్నాడు. పుష్కరుడనే ఓ మహాత్ముడు వీరందరిలో మణిపూసలా ఉన్నాడు అని విని ఆయన దర్శనం ఎలా చెయ్యాలా అని ఆలోచించి ఆయన ధ్యానిస్తూ అక్కడున్న పెద్దల సాయంతో వెళుతూ పుష్కరుడున్న చోటుకు వెళ్ళాడు ఆ మహానుభావుడు. వెళ్ళేటప్పటికి పుష్కరుడు ధ్యానంలో ఉన్నట్ట. మంత్రాన్ని జపం స్థితిలోంచి ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళిపోయాడు మహాత్ముడు. ఆ ధ్యాన స్థితిలో సమాధి స్థితిలో లీనమైపోయాడు. హనుమద్భావ సమాధిలో ఉండిపోయాడు మహానుభావుడు. ఆయన సమాధిలో ఉన్నంతసేపు నిశ్చేష్టగా ఉన్నాడు కనుక ఎదురుగా సమిత్పాణి అయి కూర్చున్నట్టు. ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సమిధలు పట్టుకు వెళతారట, అదొక సంప్రదాయం. అందుకే సమిత్ పుష్ప ఫలానిచ, సమిధలు పుష్పములు ఫలములు పట్టుకుని ఆయన ఎదురుగా కూర్చున్నాడు. అందుకని కదిలించలేదు, ఆయన ధ్యాన సమాధిలో ఉన్నాడు కనుక. మధ్యాహ్న కాలం రాగానే ఆయన లోపలే ప్రేరణ కలిగి మధ్యాహ్నం ధ్యానం నుంచి విరమించట్టాయి. ఎందుకంటే మాధ్యాహ్నికమైన సంధ్యావందనాది కర్మలు చేయాలి. ఎన్ని జపాలు తపాలు చేసినా నిత్యకర్మలైన సంధ్యావందనాదులు చేయకపోతే ఫలించవు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇది. అందుకే మాధ్యాహ్నిక సంధ్య చేయడానికి కళ్ళు తెరిచేటండి. తెరవగానే ఎదురుగా కనబడ్డాడు. కనబడ్డ వెంటనే ప్రసన్నంగా చూసేట. మునుల కనుల్లో ఎప్పుడూ ప్రసన్నతా దృష్టి ఉంటుంది. ప్రసన్నతా దృష్టితో చూశాడు ఇక్కడ. ధ్వజదత్తో మహాప్రజ్ఞ వీక్షమానే మహామునో, ఎప్పుడైతే ఆయన చూశాడో ప్రసన్నంగా వెంటనే ఆ సమిధులు ఆయన పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ ప్రణామం చేశాడు ధ్వజదత్తుడు. అప్పుడు ఒక్కసారిగా ఆయన చూసి దీవించి, నీ ముఖంలో చాలా దైన్యం కనబడుతోంది, దేనికి దిగులు పడుతున్నావు, నువ్వు ఎవరు, పైగా బ్రహ్మవర్చస్సు కనబడుతోంది, నిత్యము వేదాధ్యయనము ఇవి చేసినట్లు కనిపిస్తున్నావు, నువ్వు ఎవరు, ఏమిటి నీ చరిత్ర అని అడిగితే అప్పుడు వివరిస్తున్నాడు. కుండిన నగరం మా ప్రాంతం, మా నాన్నగారి పేరు ధ్వజశర్మ, ఆయన పెద్ద కొడుకు నేను ధ్వజదత్తుడు, నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు, భద్రకుడు భద్రబాహుడు. మేము మా అందరి పని విద్యలు నేర్చుకోవడం నేర్పడం. కానీ ఏమి దురదృష్టమో కానీ నేను కానీ మా తమ్ముళ్ళు కానీ గొప్పగా ఏమీ సంపన్నులమై కాలేదు. సంపన్నత లేకపోవడం అంటే ఏదో సంపద మేము ఆశించడం కాదు, కనీసపు అవసరాలు కూడా తీరేటంత సంపద మా దగ్గర లేదు. ఇదొక పురాకృత పాప ఫలం మేము అనుకుంటాం. ఒక సుకృతం వల్ల విద్య వచ్చింది, ఒక దుష్కృతం వల్ల దరిద్రం వచ్చింది. ఏం చేస్తాం? ఈ దరిద్రం పోవడానికి ఏ ఉపాయం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఏదైనా మంత్ర జపం చేస్తే సరిపోతుంది. నాకు వేదముల్లో చాలా విశేషాలు తెలుసు, అవి సరిపోవట్లేదు నా పాపం కడగడానికి. ఇంకేదైనా మంత్రం ఉన్నదా, మీరు నాకు మార్గము చూపించండి అంటే ఆయన ఆలోచించాడు. అన్ని విధాల యోగ్యుడు, నిత్యానుష్ఠాన పరాయణుడు, యజ్ఞము యాగము తెలిసినవాడు, వేదము తెలిసినవాడు, త్రికాల సంధ్యావందనం చేసేవాడు. ఇలాంటి వాడికి మంత్రం ఇవ్వాలి కానీ ఇంకెవరికి ఇస్తాం? అంత యోగ్యుడు దొరికాడు కనుక సంతోషించి, అసలు బాధపడకయ్యా, ఎందుకంటే అన్ని బాధలు తీర్చేటువంటి హనుమస్వామి ఉంటూ ఉంటే బాధపడ్డంలో అర్థం లేదు అన్నట్టు మొట్టమొదటి మాట. తన దైవం పట్ల తనకున్న అఖండ విశ్వాసంతో ఆ మాట అన్నాడు ఇక్కడ. హనుమంతం హృది ధ్యాత్వా ధైర్యమాస్థాయ పుష్కర ధ్వజదత్తం సముత్థాప్య. చూడండి, ఇలా నమస్కరించి ధ్వజత్తుడు పాదాల మీద పడగానే ఆ పుష్కరుడి కళ్ళ నీళ్ళు వచ్చేటండి. దయ, అవతలవాడి దుఃఖాన్ని చూడగానే మనసు కరిగిపోవడం దయ, అది మహాత్ములకు ఉంటుంది. దయతో కనులో నీరు కలిగి హనుమంతుడిని హృదయంలో ధ్యానించి పుష్కరుడు ఆ సాష్టాంగ ప్రణామం చేసిన ధ్వజదత్తుడిని రెండు చేతులు ఎత్తి పక్కన కూర్చోబెట్టుకుని, మా భైషీహి, భయపడకు బాధపడకు, అస్త్యనర్థ పరిహార సమర్థో హనుమాన్ ప్రభు, అనర్థములు పరిహరించడంలో సమర్థుడు హనుమంతుడు, ఆయన ఉన్నాడు కానీ దిగులు పడకు. వర్తతే హనుమన్మంత్ర దైన్యం కిన్ను ద్విజోత్తమ. హనుమన్ మంత్రం ఉంటూ ఉంటే దైన్యం ఎందుకు? హనుమన్ మంత్రం తీసుకో. ఎందుకంటే
దైవతాని కతి సంతి న భూమౌ నైవతాని మనసో మతాని మే వీక్షితం జడదరిద్ర రక్షణే దైవతం హనుమదాక్షమే వయత్. లోకంలో ఎందరో దేవతలు ఉండవచ్చు, కానీ దరిద్రులు జడులు అంటే అజ్ఞానులు దరిద్రులు దుఃఖితులు అయిన వారిని అనుగ్రహించడంలో హనుమంతుడిని మించిన దైవం లేదు సుమా. అందుకు హనుమన్ మంత్రం నీకు ఇస్తాను, దీనిని తీసుకో. ఈ హనుమన్ మంత్రం చాలా విశేషమైనటువంటిది, ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. నువ్వు దానపాత్రుడవు అంటే హనుమన్ మంత్రం పుచ్చుకోవడానికి అర్హుడవు నువ్వు. అయితే ఒక్కసారి ఇక్కడ పుణ్యతీర్థములు ఉన్నాయి, స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్యా కార్యక్రమాలు చేసుకొని రా అని చెప్పేట. పుణ్యతీర్థ సలిలే విగాహ్యతాం. అప్పుడు మహానుభావుడు తత్ర పుణ్యసలిలే ద్విజస్వయం స్నానపూర్వక విధించకారవై సంకల్పపూర్వకంగా నైమిషారణ్యంలో పుష్కరుడి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న పుణ్యతీర్థంలో, అది ఏ తీర్థమో, ఎందుకంటే అనేక తీర్థములు ఉన్నాయి ఈ నైమిషారణ్యంలో, ఆ పుష్కర ఆశ్రమ ప్రాంతంలో ఉన్న తీర్థంలో స్నానం చేసి ఈ మహానుభావుడు సంధ్యావందనాది కృత్యములు చేసి ఎదురుగా కూర్చున్నట్ట. ఎప్పుడైతే ఆ విధంగా శుద్ధుడై కూర్చున్నాడో కృత మాధ్యాహ్నికాయాత ధ్వజదత్తాయ ధీమతే. ఈ మహానుభావుడు కూడా మాధ్యాహ్నిక సంధ్యావందనం పూర్తి చేసుకుని పుష్కరుడు, నీకు నేను సువర్చలా సమేత హనుమన్ మంత్రాన్ని ఇస్తున్నాను, ఇది 12 అక్షరాల మహామంత్రం, దీన్ని ఇస్తున్నాను తీసుకో అని హనుమధ్యానమాస్థాయ ధ్యాత్వా గురుపదాంబుజం. తాను హనుమంతుని తన గురువుని ధ్యానించాట. ఎందుకంటే ఆయనకంటూ గురువు ఉన్నారుగా, ఆ గురువు ఈ మంత్రం ఇచ్చాడు గనక హనుమంతుని తన గురువుని ధ్యానం చేసి అప్పుడు మంత్రాన్ని ఇస్తున్నాడు. మంత్రం రకరకాల పద్ధతుల్లో ఇస్తారండి. ఒకటి శ్రవణంలో చెప్పడం, ఒకటి చేతిని తలపై పెట్టి చెప్పడం, ఒకటి దీంతో శక్తి కూడా ప్రవేశింపజేస్తాడు. ఈ మహానుభావుడు విన్యస్య మస్తకే హస్తం విప్రాయోపదిదేశ ధ్వజదత్తో మహామంత్రముపదిష్టం మహర్షిణ. తలపై చెయ్యి పెట్టి హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు. దీన్ని జపం చేసుకో అని చెప్పి కొంతకాలం అతను జపం చేస్తుంటే పర్యవేక్షించి చాలా బాగుందని చెప్పి తాను మరొక చోటుకు వెళ్ళేట. ఎందుకంటే మహాత్ములు ఒక చోట స్థిరంగా ఉండి చేయరు, అనికేత మరొక చోటుకు చేరుతారు. అంటే ప్రతి చోటుని పవిత్రం చేయడానికి రకరకాల స్థలాలలో వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఒక చోటు ఎంచుకుని అక్కడ తాను ఆశ్రమ నిర్మాణం చేసుకుని నిరంతరం జపం చేస్తున్నాడు. ఎంత తీవ్రంగా జపం చేస్తున్నాడు అంటే సామాన్యం కాదండి. అది పైగా శాస్త్రములు తెలిసిన బ్రాహ్మడు కదా, అందుకు శాస్త్రోక్త విధినా శాస్త్రము చెప్పిన ప్రకారంగా జపం చేసేట. అంగన్యాసం, కరన్యాసం ఇవన్నీ చేస్తున్నాడు. అహర్నిశం పగలు రాత్రి కూడా ఉపవాసాది కఠోర దీక్షలతో మంత్రం చేస్తున్నాడు, సామాన్యం కాదు. గ్రీష్మే తప్తశిలాయాంచ, గ్రీష్మకాలమును కూడా లెక్క పెట్టకుండా గ్రీష్మకాలంలో వేడెక్కిన రాయి మీద దర్భలు పరుచుకుని జపం చేస్తున్నట్టు. ఇక్కడ కేవలం రాయి మీద కర్ర మీద కూర్చొని జపం చేస్తే ఫలించదండి. కటిక నేల మీద కూర్చుని చేసినా ఫలించదు, ఇది తెలుసుకోవాల్సింది. దర్భాసనం మీద కూర్చోవాలి. పురుషుడికి దర్భాసనం, స్త్రీకి దర్భాసనం శాస్త్రం చెప్పలేదు. స్త్రీ కంబళి ఆసనం కానీ ఊలుతో చేసిన ఆసనము కానీ వేసుకుని కూర్చోవాలి. ఒకటి పీట వేసినా వాటి మీద ఇవి వెయ్యాలి తప్ప ఒట్టి కర్రపీట మీద కూర్చుని చేస్తే ఫలించదు, ఇది తెలుసుకోవాలి.